హలో ఫ్రెండ్స్, హెపటైటిస్ అంటే ఏమిటి? హెపటైటిస్ అంటే మన లివర్కి ఇన్ఫ్లమేషన్స్ లేదా దాహం రావటాన్ని హెపటైటిస్ అని అంటారు. అంటే మన లివర్ ఎర్రబారిపోయి బలహీన పడిపోయి సరిగ్గా పనిచేయకపోవటాన్ని హెపటైటిస్ అని అంటారు. ఈ హెపటైటిస్ రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రికాషన్స్ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెయిన్ కాజెస్ ఏంటంటే వైరస్ వల్ల ఈ హెపటైటిస్ వస్తుంది. హెపటైటిస్ ఏ పొల్యూట్ అయిన వాటర్ అండ్ ఫుడ్ వల్ల. హెపటైటిస్ బి బ్లడ్ అండ్ నీడిల్స్ షేర్ చేసుకోవడం వలన, అంటే వూండ్స్తో బ్లడ్ తగలడం వలన, అంటే గాయాలతో. అలాగే మదర్ అండ్ బేబీకి కూడా మిక్స్ అయిపోవడం వలన. హెపటైటిస్ సి బ్లడ్ ద్వారా అంటే నీడిల్స్ని షేర్ చేసుకునే విధంగా. ఇంకా మత్తు పదార్థాలు మందులు, అంటే కొందరు మందులు ఎక్కువగా అంటే అతి మోతాదులు తీసుకోవడం వలన, ఇంకా ఆల్కహాల్ ఎక్కువగా డ్రింక్ చేయడం వలన, అలాగే ఫ్యాటీ లివర్ కారణంగా అంటే బరువు ఎక్కువగా ఉండడం వలన, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగు, అలాగే ఆల్కహాల్ డ్రింకింగ్ ఇట్లాంటివి. అలాగే ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూనో ప్రాబ్లమ్స్, అంటే మన బాడీ స్వయంగా లివర్ని అటాక్ చేసే ఆటో ఇమ్యూనో హెపటైటిస్. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువగా అలసట ఉంటుంది, బలహీనత, ఫీవర్ వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది, అస్సలు ఆకలి ఉండదు, అలాగే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, అలాగే స్టమక్ పెయిన్ వస్తుంది, మెయిన్గా రైట్ సైడ్ వస్తుంది. అలాగే మన స్కిన్ అండ్ ఐస్ మీద కూడా పసుపు రంగు పడడం అనేది జరుగుతుంది, అంటే దీనిని మనం జాండీస్ అని అంటాం. ఇంకా యూరిన్ కూడా వెరీ డార్క్ కలర్లో వస్తుంది. ఇట్లా యూరిన్ డార్క్ కలర్లో వస్తే డేంజరస్ సైన్ అని అర్థం, అంటే లివర్ పాడైందని అర్థం. ఇంకా ప్రివెన్షన్స్ అండ్ హెల్త్ టిప్స్ ఏంటో చూద్దాం. శుభ్రంగా ఉన్న వాటర్ మాత్రమే తాగాలి. హెపటైటిస్ ఏ నివారించడానికి ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అలాగే మన పర్సనల్ థింగ్స్ని కూడా ఇప్పుడు కూడా షేర్ చేసుకోకూడదు, అంటే లైక్ బ్లేడ్స్, ట్రిమ్మర్స్, బ్రష్, నీడిల్స్, అంటే మన బాడీ మీద గుచ్చే వస్తువులు ఉంటాయి కదా, ఆ థింగ్స్ని మనం షేర్ చేసుకోకూడదు. అలాగే వ్యాక్సినేషన్, అంటే హెపటైటిస్ ఏ అండ్ బికి మనకు అందుబాటులో విలేజెస్లో క్లినిక్స్లో టీకాలు ఉంటాయి, సో వేయించుకోండి. అలాగే మన ఫుడ్ కూడా ఇప్పుడు కూడా హైజీనిక్గా ఉండాలి. అలాగే రోడ్ సైడ్ ఉన్న ఫుడ్స్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆ ఫుడ్ ఖచ్చితంగా పొల్యూట్ అయిపోయి ఉంటుంది, సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. శుభ్రంగా వండిన ఆహారం మాత్రమే తినండి. అలాగే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవడం అనేది ఫుడ్ విషయంలో చాలా మంచిది. వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్ని తగ్గించుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, యోగాలు చేయండి. అలాగే లివర్కి హాని చేసే మెడిసిన్స్, అంటే ప్రైవేట్గా మెడికల్ షాప్ నుంచి మెడిసిన్స్ వేసుకోవడం అనేది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి.